తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో నూతన ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు రూపేష్. అయితే తాజాగా ఉన్నటువంటి పరిస్థితులు అటు గాంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటి మీద ఏ విధంగా ఫోకస్ పెట్టబోతున్నారనే అంశాల మీద నూతన ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నటువంటి రూపేష్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇప్పుడు గతంలో సంగారెడ్డిలో చేశారు, హైదరాబాద్లో కూడా మీరు చేశారు. ఇప్పుడు నార్కోటిక్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? మీ ముందున్నటువంటి టాస్క్ ఏంటి సార్? సో ప్రజెంట్ గవర్నమెంట్ కూడా డ్రగ్స్ మీద ఒక వార్ ఫుటింగ్లో పనిచేస్తుంది కాబట్టి ఎస్పీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో రావడం చాలా హ్యాపీగా ఉంది. సో చాలా స్కోప్ ఉంది ఇందులో వర్క్ చేయడానికి కూడా. సో డెఫినెట్లీ విల్ ఫుల్ఫిల్ ద విషెస్ ఆఫ్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. ఓకే, అంటే అటు కాలేజ్ కావచ్చు, చాలామంది యూత్ ఎవరైతే ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు డ్రగ్స్కి గాంజాయికి బానిస అవుతున్నారు, వాళ్ళే మళ్ళీ తిరిగి అమ్ముతూ ఉన్నారు. వీళ్ళ మీద ఏ విధంగా ఫోకస్ పెట్టబోతున్నారు? సో ఆల్రెడీ డైరెక్టర్ గారు క్లియర్గా స్ట్రాటజీ పెట్టారు. ఏంటంటే ఒకటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యాసివ్గా చేయడం. అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవ్రీ మంత్ కొన్ని టార్గెటెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం సో దట్ స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా కూడా ఈ డ్రగ్స్ బారిన పడకుండా. రెండోది సప్లై సైడ్, ఏదైతే ఎక్కడి నుండి అయితే మనకు డ్రగ్స్ వస్తున్నాయో ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కానివ్వండి, అక్కడ ఉన్న గ్యాంగ్స్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నో వాళ్ళందరిది కూడా టెక్నికల్ అనాలిసిస్ కూడా చేసి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు పెడ్లర్స్ ఎవరైతే తీసుకొస్తారో, మధ్యలో ట్రాన్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు, అది బల్క్ ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి లేదా ఇండివిజువల్ ట్రాన్స్పోర్టర్స్ కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా టెక్నికల్ ఇంటెలిజెన్స్ పెడుతున్నాము. సో డెఫినెట్లీ వీ విల్ కర్బ్ దట్. ఇప్పుడు పబ్స్ సార్ మెయిన్, అంటే మీ పరిధిలో ఉన్నటువంటి పబ్స్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ సిటీలో నగర శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, డ్రగ్స్ పార్టీస్ ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, రెగ్యులర్గా పబ్స్కి డ్రగ్స్ సేవించు వెళ్ళేటటువంటి వాళ్ళ మీద ఏ విధంగా నిఘా ఉండబోతుంది అంటారు? సో ప్రతి కాన్సర్ట్స్ కానీ పబ్స్ కానీ ఎక్కడైతే జరుగుతున్నా వీటన్నింటి మీద కూడా ప్రాపర్గా మఫ్టీలో కూడా చాలామంది ఇంటెలిజెన్స్ కలెక్షన్ జరుగుతూ ఉంది. సో ఎక్కడైతే మనకు డౌట్ వస్తుందో అక్కడ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఫర్దర్గా కూడా ఇంకెవరెవరు చేస్తున్నారో అది హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, టెక్నికల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇంకా ఇంప్రూవ్ చేసేసి డైరెక్టర్ గారు డైరెక్షన్స్లో డెఫినెట్లీ విల్ కర్బ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఇప్పుడు న్యూటేరియస్ గ్యాంగ్ కూడా ఉన్నారు దీంట్లో, అంటే రెగ్యులర్గా కూడా వాళ్ళు డ్రగ్స్ గోవా నుంచి కానీ లేకపోతే బెంగళూరు ఇటువంటి వాటి మీద కొంత పార్సిల్ రూపంలో లేకపోతే ట్రాన్స్పోర్ట్ రూపంలో తీసుకొని వస్తూ ఉన్నారు. సో వాళ్ళ మీద ఏ విధంగా నిఘా ఉంచబోతూ ఉన్నారు? సో బేసికల్లీ ఇది ఎక్కడైతే మనకు చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ దొరికినప్పుడు దాని ఎంటైర్ నెట్వర్క్ ఎక్కడైతే సోర్స్ దాకా కూడా ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. సో వాటిలలో ప్లస్ ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళ మీద కూడా పిట్ అండ్ డిపిఎస్ కేసు సపరేట్గా ఇప్పుడు మనకి పీడీకే యాక్ట్ కేసు సపరేట్గా ఉంది. 2 years టర్మ్ కూడా ఉంటుంది, డిఫరెంట్ దాన్ జనరల్ పీడీ యాక్ట్. సో వాళ్ళ మీద పిట్ అండ్ డిపిఎస్ కేసు కింద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ ధూళిపేటని సరికొత్తగా తీసుకున్నారు, ఎక్సైజ్ కానీ టు నార్కోటిక్ కానీ, ఇది ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది అంట? అంటే కొన్ని హాట్స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశారు ఆల్రెడీ. సో వాటన్నిటిలో కంటిన్యూస్ సర్వేలెన్స్ అనేది ఉంటుంది. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. సో రెగ్యులర్గా మానిటరింగ్ రెగ్యులర్గా పెట్టేసి ఎవరైతే ఇంతకుముందు ఉన్నారో వాళ్ళ మీద కూడా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ తోటి మీటింగ్ పెట్టేసి ఫర్దర్గా ఏం చేయొచ్చు దాన్ని చూస్తాం. అంటే ఇప్పుడు జరిగినటువంటి కొన్ని కేసెస్ రిలేటెడ్ పబ్స్లో ఉన్న అంటే డ్రగ్స్ సేవించినటువంటి కేసెస్ కావచ్చు, రీసెంట్గా కొన్ని సెన్సేషనల్ కేసెస్ కూడా అయ్యాయి సార్. సో దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళబోతూ ఉన్నారు? క్లియర్గా ఇన్వెస్టిగేషన్ అండ్ లీగల్ వింగ్ సపరేట్గా ఉంటుంది. సో ఏదైతే ల్యాబ్సెస్ ఇన్వెస్టిగేషన్లో ల్యాబ్సెస్ కూడా కాకుండా ప్రతి ఒక్క కేసును కూడా సపరేట్గా టీనాబ్ మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కడ ఒక లూప్ హోల్ లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా ఇట్స్ ఇన్వెస్టిగేషన్ లీగల్ టీమ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇటు పబ్స్ యాజమాన్యం మీద కావచ్చు, లేటు కాలేజ్ మేనేజ్మెంట్స్ మీద కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా అవగాహన చేస్తారు సార్? సో ఆల్రెడీ టీనాబ్ ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీటింగ్స్ అన్నీ కూడా పెట్టింది. బట్ స్టిల్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ కొనవెన్స్ ఉన్నా కూడా లేదంటే లేకుండా వాళ్ళకి తెలియకుండా జరిగినా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే టోల్ ఫ్రీ నెంబర్కి ఇవ్వచ్చు 8712666611. సో ఇంకా ఏమైనా ఫర్దర్గా ఉన్నా కూడా ఒకవేళ వాళ్ళు కూడా పార్ట్గా ఉంటా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పబ్స్ రెగ్యులర్గా ఉండేదంటే ఈ సాటర్డే సండేస్. సో దీని మీద నార్కోటిక్ బ్యూరో నుంచి ఏ విధంగా ఉండబోతుంది? అంటే రెగ్యులర్గా వాటి మీద ఎప్పుడు ఫోకసే ఉంటుంది, కానీ ఇంకా కూడా రూల్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూడా చేసేటటువంటి పబ్స్ కూడా ఉన్నాయి. సో వాటి మీద ఏ విధంగా ఉండబోతుంది అంటారు? బేసిక్గా టీనాబ్ అనేది ఓన్లీ యాంటీ డ్రగ్స్ మీదనే వర్క్ చేస్తూ ఉంటుంది. రిమైనింగ్ టైమింగ్స్ అవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్. సో మా దానిలో ఏంటంటే జాయింట్ ఆపరేషన్స్ విత్ ద లోకల్ పోలీస్ ఏదైతే ఉందో నార్కోటిక్ డాగ్స్ యూజ్ చేయడము, ఎవరైతే సస్పెక్ట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర డ్రగ్ టెస్ట్ పెట్టడము, సో ర్యాండమ్గా కూడా వెళ్ళడము, అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ బేస్గా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా స్ట్రిక్ట్ చేసి సో డెఫినెట్లీ విల్ ఇంప్రూవ్ అండ్ విల్ షో దట్ వాట్ టీనాబ్ విల్ డూ.
ఈ కరడుగట్టిన నేరస్తుల్లో కూడా కొంతమంది పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినటువంటి కేసులు కూడా ఉన్నాయి సార్. ఇంకా ఐడెంటిఫై విషయంలో కూడా కొంతమంది ఇంకా ఉన్నారు, అంటే వేరే స్టేట్స్కి పోయి తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఏ విధంగా నిఘా ఉండబోతోంది? సో ఇది ఎప్పుడైనా డ్రగ్స్ అనేది క్రాస్ బార్డర్గా ఉంటుంది, ఒకే దగ్గర ఉండదు. ఒక దగ్గర తయారు చేసి ఒక దగ్గర పంపిస్తారు, ఇంకో దగ్గర ఉండదు. సో ఏదైతే ఉందో ఆ ఇండివిజువల్ స్టేక్ హోల్డర్తో కూడా, ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్తో వాళ్ళ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి వాళ్ళ మీద కూడా యాక్ట్ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఫర్దర్గా ఏంటంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక రోజులో అయ్యేది కాదు, ఇట్స్ లాంగ్ జర్నీ. అట్ ద సేమ్ టైమ్ అవర్ డైరెక్టర్ సార్ ఈజ్ ఎంఫసైజింగ్ మోర్ అన్న కన్విక్షన్ పర్సంటేజ్. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్విక్షన్ వచ్చేటట్టు చేయాలి. ఒకసారి కన్విక్షన్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ చేయడానికి వీలు ఉండదు. అండ్ మిగతా ఎవరైనా చేద్దామనుకున్నా కూడా వాళ్ళకు కూడా భయం ఉంటుంది. సో వీఆర్ నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఎన్ఫోర్స్మెంట్ బట్ ఆల్సో ద కన్విక్షన్ పార్ట్ ఆల్సో, సో విచ్ వాజ్ లిటిల్ నెగ్లెక్టెడ్ ఎర్లియర్. సో సార్ క్లియర్గా ఎస్ఓపీస్ కానివ్వండి, ప్రతి కేసు ఫైల్లో ఏం మోడిఫికేషన్ చేయాలి, ఏం దాన్ని ప్రాపర్గా ఫాలో అప్ చేయాలని లీగల్ టీమ్ అనేది కంప్లీట్గా వర్క్ చేస్తుంది. అంటే ప్రజెంట్ మీ ముందు ఉన్న టాస్క్ ఏంటి సార్? ఏ కేసు గురించి ఫోకస్ చేస్తున్నారు? సో ఇట్స్ అ బిగ్, అంటే ఒక కేసు మీద ఫోకస్ చేయడానికి ఉండదు, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ దేర్. సో వీ వాంట్ టు కట్ డౌన్ ద సప్లై. సో మేజర్ ప్లేయర్స్, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కట్టెల్ చేయడమే మా ముందున్న లక్ష్యం. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డ్రగ్స్ ఫ్రీ దానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా, అటు గతంలో ఉన్నటువంటి నోటోరియస్ గ్యాంగ్కి సంబంధించి కావచ్చు, ఎవరైతే యూత్ బానిసయి వాళ్లే సప్లయర్గా మారడం కావచ్చు, వచ్చేటటువంటి ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, అంతేకాకుండా ఏదైతే చేపట్టినటువంటి ఆపరేషన్ ధూల్పేటకు సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖతో కావచ్చు, మిగతా అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ యొక్క డ్రగ్స్ నిర్మూలన దిశగా కూడా పనిచేస్తామంటూ కూడా రూపేష్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.